మన ఊరు మనబడి బిల్లులు రాలేదని స్కూల్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ బాలుర స్కూల్ వద్ద ఆందోళన చేపట్టి గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 2 సంవత్సరాల నుంచి మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో మరమ్మతు పనులు ఆడిషన్లో సుమారు 85 లక్షలు మంజూరు అయ్యాయని స్కూల్ కమిటీ చైర్మన్ తో కాంట్రాక్టర్ సాయిలు మీడియాతో తెలిపారు. ఎలక్ట్రీషియన్, బాత్రూమ్, ప్లంబర్ పనులు చేశామని 2 సంవత్సరాల నుంచి పనులు పూర్తి చేసినా ఇప్పటివరకు బిల్లు రాలేదని, గతంలో ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్ గారికి విన్నవించుకున్నామని, సుమారు 85 లక్షల బిల్లులు రాక వడ్డీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బిల్లులు రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ ధర్నాలో స్కూల్ కమిటీ చైర్మన్ సాయిలతో పాటు భూపాల్, శ్రీనివాస్, మాణిక్యం, లక్ష్మణ్, కృష్ణ, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. స్కూల్ కాడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు గత ప్రభుత్వం తలపెట్టిన మన ఊరు మనబడి స్కూల్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ స్టార్ట్ చేసినాం, పనులు స్టార్ట్ చేసినాం. ఇంచుమించు 15 లక్షల దాకా పెట్టుకొని కూర్చున్నాం. ఎంత వర్క్ వరకు 86 లక్షల వర్క్ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో 15 లక్షల దాకా వర్క్ చేసినాము. అప్పటి నుంచి డిఈఓ సాబ్ మీద అమౌంట్ వస్తలేదు, ఆపేయండి అని చెప్పారు. ఆపేసినాం. అప్పటికి తర్వాత బిల్లులు వస్తాయి అంటే నేను దుర్గా కాలనీ వటర్ కాలనీలో ఈ స్కూల్లో మొహమ్మద్పల్లి స్కూల్లో వర్క్ చేసిన అమ్మ మన ఊరి మనబడి కార్యక్రమంలో కలెక్టర్ గారు, డిఓ గారు, ఎంఈఓ గారు వాళ్ళందరూ టీచర్లతో మేము స్కూల్ చైర్మన్తో మీటింగ్ చేసి మీరు వర్క్ చేసిన వెంటనే వారం రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామని కలెక్టర్ గారు, డిఓ గారు, ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. మేము పనిచేసినాం. ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్లు షాపులు దానికి వాళ్ళు చేసిన వెంటనే పైసలు ఇస్తామన్నారు. పనిచేసి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. కలెక్టర్ అప్రూవల్ ఇట్లా అయిపోయింది. జూన్ నెలలో అప్రూవల్ అయిపోయింది 2023లో. 2023లో ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి మాకు నిధులు రావట్లేదు. మాకు మిత్రులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. ఇంచుమించు 10 కోట్ల రూపాయలు మెదక్ జిల్లాకు రావాలి. అందరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఈరోజు మన ఊరి మనబడి నిధులు రానందుకు వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అంటే స్కూలుకు తాళం పెట్టకుండా మేము తాళం వేస్తే మేము తినేయకుండా వాళ్ళు ధర్నా చేసి 11 మంది రావడం జరిగింది. దీనిపైన పోలీసుకు కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం సర్దుమని పీపుల్ని లోపల పంపించడం జరిగింది. వాళ్ళు ఖర్చు పెట్టింది అసలు శాంక్షన్ అయినటువంటిది 85 లక్షలు. కానీ 12 లక్షలు ఇంతవరకు ఒక్క పైసా కూడా వాళ్ళకి రాలేదు. చేసినటువంటి కష్టానికి రాకపోవడానికి వాళ్ళు అప్పుల పాలైనమని చెప్పేసి ధర్నా తీయడం జరిగింది. కాంట్రాక్టర్ బాగా అంటే మా స్కూల్కి సంబంధించిన ఒక ఆయన ఉన్నారు సార్. వేరే మండలాలకు వెళ్ళి కూడా చాలామంది రావడం జరిగింది. 11 మంది, సుమారు 11 మంది రావడం జరిగింది. వేరే ఏవైతే ఎంఓఎంబి స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి పైసలు రానట్టు వాళ్ళందరూ వచ్చి ధర్నా చేశారు. ఎంఈఓ వచ్చింది సార్. ఎంఈఓ కూడా వచ్చి తను చెప్పడంతో కొంచెం వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి డిఓ గారు కూడా వచ్చి మెసేజ్ పెట్టడం జరిగింది. మెసేజ్ డిఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. డిఓ గారు ఏదో చెప్పేసరికల్లా వాళ్ళు ధర్నా జరిగింది. పిల్లల్ని పంపించారు. ఒక ½ అన్ అవర్ స్కూల్ ఆపడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.